హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి మరో మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. న్యాచురల్గా అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది.
ఇదండి చూసారు కదా, ఇంకా ఫైనల్గా మార్నింగ్ ఉండే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అంటే ఇంకా గుమ్మాలు వచ్చడం, ఇంకా వాకులు వచ్చి కల్లాపు ముగ్గు వేయడం అదంతా కూడా. ఇంక ఇక్కడైతే పిల్లలైతే దండం పెట్టుకోమని చెప్పాను అనమాట. ఇంక ఇలా అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు. చెప్పిన వెంటనే అయితే ఏమీ చేయలేదులేండి, కొంతసేపు అక్షింతలు అయితే పడ్డాయి అనమాట వాళ్ళకి. ఇంక అప్పుడైతే కదిలేరు, ఇంక దండం పెట్టుకోమని చెప్తే అప్పుడు దండం పెట్టుకున్నారనమాట. ఇంక ఈరోజు పూజ క్రెడిట్ అంతా కూడా ఇంకా మా అమ్మాయికి ఇవ్వాలండి. తనే మొత్తం సర్దుకుని ఇంక తనే పూజ అయితే చేసుకుందనమాట. ఇంక ఈ లోపల లాస్ట్ మా ఊడెళ్ళి అక్షంతలు అయితే వేసి దండం పెట్టుకున్నాడు. ఇంక వాడు కూడా దండం పెట్టుకోవడంలో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా పిల్లలు ఆట అదంతా ఉండడం వల్ల అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇంక లేసామా అమ్మమ్మ ఇంటికి వెళ్ళామా ఇంకా అక్కడ ఆడుకున్నామా లేదా ఇంక అంతవరకే తప్ప కానీ ఇంకా మా ఇంటికి కూడా రావడం లేదనమాట. ఇదండి ఇంకా ఫైనల్గా ఇలా అయితే దీపారాధన అయితే చేసేసుకున్నారు. ఇదండి ఇంకా ఫైనల్గా దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, దేవుడి రూమ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా సర్దిందనమాట మా అమ్మాయి అయితే. ఇంకా ఆ రోజు అయితే సాటర్డే అండి, ఇంక సాటర్డే మార్నింగ్ అయితే పూజ అయితే ఆ విధంగా కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా వంట అయితే చేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడైతే గుత్తి వంకాయ కర్రీ చేయడానికి అని చెప్పి అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మా చెట్లకి కాసిన వంకాయలండి. చాలా అంటే చాలా నిగనిగలాడుతున్నాయి కదా, ఇంకా చాలా లేతగా కూడా ఉన్నాయన్నమాట. ఇంక అప్పటికే నేను చూసి 2 days అవుతుంది, ఇంక కోద్దాం కదా అలాగని చెప్పి అలా వదిలేసాను. ఇంక ఈరోజు అయితే ఏదేమైనా కోసి ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. నేను గుత్తి వంకాయ కర్రీ చేసి కరెక్ట్గా 2 years అయితే అవుతుందండి. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే గుత్తి వంకాయ కూర చేయాలన్న తాట రాలేదన్నమాట. ఇంక ఈ వంకాయలు చూసేసరికి ఈరోజు అయితే చేయాలని అయితే అనిపించింది. ఇంక చూసారు కదా, గుత్తి వంకాయకి మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో వంకాయలు అలాగా 4 భాగాలుగా అయితే కట్ చేసుకుని ఇంకా ఇదండి ఇంకా వంకాయ ముక్కలను అయితే 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా. ఇంకా కట్ చేసిన తర్వాత అవి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే బ్లాక్గా అయితే అయిపోతాయి కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే పెనం వేసి ఇంకా అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర అయితే వేయలేదులేండి, ఇంకా ఆ రోజు అయితే కొత్తిమీర ఇంట్లో లేదనమాట, అందుకని చెప్పి వేయలేదు. ఇంకా మనం ముందుగా కట్ చేసి ఇంకా వాటర్లో ఉంచిన ఈ వంకాయలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే ఇందులో వేసుకున్నాం. ఇంకా అవైతే కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా వేయించుకుని ఇంకా తర్వాత మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత అయితే మనం ఒక మసాలా అయితే రెడీ చేసుకుంటాము, ఇంకా అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే చూస్తారు కదండి, వంకాయలు ఈ విధంగా అయితే షేడ్ అయినాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్ లాగా అయితే వచ్చినాయి కదా. ఇంకా అప్పుడైతే తీసుకుని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. మనం వీటిని ఎక్కువగా కదిపామంటే మాత్రం ఇంకా మామూలుగా ఇది అవ్వట్లేదు అనమాట, ఎందుకంటే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి కదండి. ఇంకా దానివల్ల అయితే త్వరగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా గరిటె ఇలా అంటే చాలు మెత్తగా అయితే అయిపోతున్నాయి అనమాట. ఇంకా చాలా సేఫ్గా అయితే తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇంకా కొద్దిగా మామూలు పుచ్చులు అవి ఉంటాయి కదండి, ఇంకా అవి చూసుకున్న తర్వాత అలా సగం సగం కట్ చేసి అయితే ఇంకా అలా వేయించాను అనమాట. ఇదండి ఇక్కడైతే నేను ఇక్కడ మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏమేమి వేసాను ఏంటి అన్నది అయితే చూపిస్తానండి. ఇక్కడ ప్లేట్లో అయితే ఉన్నాయి కదా, యాలకులు, ఇంకా దాచిన చెక్క, లవంగాలు, ఇంకా స్టార్ ఫ్లవర్ అయితే ఉంటుంది కదండి, ఇంకా అది, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, గసగసాలు, ఇంకా కొద్దిగా ఇదేటమ్మా దోసపప్పు, కొద్దిగా అయితే జీడినోక అయితే ఉంటే అది కూడా వేసాను అనమాట. ఇంకా ఎండు కొబ్బరి కూడా ఉంటే వేసుకొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఆనియన్స్, టమాటో వేసి ఇదండి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా మిక్సీలో అయితే వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టామంటే సరిపోద్ది. అంటే మరీ పేస్ట్లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా అయితే చూసుకోవాలండి. మరీ పేస్ట్లాగా ఉందంటే మనం కర్రీ అంతా కంప్లీట్ అయ్యాక గ్రేవీ ఉంటుంది కదా, అది జ్యూస్ లాగా అయితే ఉంటుంది అనమాట, అది అంత బాగోదు. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్నాను కదండి, ఇంకా అందులోనే ఇక్కడ ఉప్పు కారం కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇంకా మసాలా పౌడర్ అదంతా ఏమీ వేయనవసరం లేదు, మనం ఆల్రెడీ మసాలా దినుసులు అన్నీ వేసాం కాబట్టి. ఇంక దీన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు అయితే, ఇంకా అవైతే చల్లారి ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడైతే సింపుల్గా మొత్తం మసాలా అంతా కూడా వంకాయకి అయితే ఇంకా మొత్తం పట్టించేయాలన్నమాట.
ఇదండి ఈ విధంగా మొత్తం మసాలా అంతా కూడా వంకాయలన్నిటికి పట్టించి ఇంకా మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే హీట్ చేసి ఇంకా దానిలో ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవడమే. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఒక్కొక్క వంకాయని అయితే ఈ విధంగా వేసేసుకుని గట్టిగా కలిపామంటే మాత్రం మొత్తం కూడా ఇంకా చాలా స్మూత్గా అయిపోయినాయి కాబట్టి ఎక్కువ కలపకూడదనమాట. జస్ట్ అలాగా చూసుకుని కలుపుకుని ఇంకా మసాలా పచ్చివాసన అదంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా తర్వాత మనం మసాలా గ్రేవీ అయితే కొంచెం ఉంది కదండి, ఇదంతా వేగిపోయిన తర్వాత అది కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ అయితే వేసి మగ్గించుకోవడమే. ఇంక అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా గుత్తి వంకాయ కూర గురించి ప్రత్యేకంగా చెప్పే అంత ఏమీ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీ అయితే మాత్రం. ఇంకా కూరల్లో రారాజు అయితే మాత్రం ఇంకా వంకాయ కర్రీయే కదా, అందులోకి గుత్తి వంకాయ అయితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ బాగుంటుంది కదండి. ఇదండి ఇంకా మొత్తం అన్నీ వేగిపోయినాయి. నేను ముందు మిక్సీలో ఉన్న గ్రేవీ కూడా మొత్తం అంతా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇంతేనండి. కొంచెం సేపు ఇలా మగ్గించామంటే ఆయిల్ అంతా పైకి తేరేంత వరకును ఇంకంతే కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ అయితే. ఇదండి కర్రీ అంతా కూడా మొత్తం ఈ కన్సిస్టెన్సీకి తీసుకున్నామంటే మనం కొంచెం తినే టైంకి అయితే ఇంకొంచెం థిక్గా అయితే అయిపోతుంది కదండి. ఇంకా అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. కొత్తిమీర వేసుకుని ఉంటే ఇంకొంచెం బాగున్నాను, నా దగ్గర లేక ఇంకా వేయలేదన్నమాట. ఇదండి ఫైనల్గా కర్రీ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మా చెట్లకి కాసిన వంకాయ కర్రీ అనమాట. ఇంకా ఫస్ట్ టైం అండి ఈ ఇయర్ అయితే వంకాయ చెట్లకి వంకాయలు కాయడం. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఎలాంటి పిండిలు ఏమీ ఉండవు కదా, వాటికి మందు మెడిసిన్ అంటానా, ఇంకా ఆర్గానిక్ అనమాట. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా సరిపోయిందనమాట మాకైతే. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం చిన్న గోల్డ్ షాప్ అయితే చేసాము. ఏంటి అంటే నాది ముక్కుబుడికి అయితే ఇరిగిపోయిందండి. ఇంకా అదైతే పట్టుకుని వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మా ఊర్లోనే గోల్డ్ షాప్ కూడా ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళి ముక్కుబుడికి అయితే తెచ్చుకున్నాను. ఇదండి ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇంకా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కుదాం కదా అలాగని చెప్పి మిషన్ అయితే తీసాను. ఇంకా బాగానే వస్తుంది కుట్టు, కాకపోతే బాగా సౌండ్ అయితే వచ్చేస్తుందండి. అప్పటికే చాలా రోజులు అయిందనమాట మిషన్ అయితే తీసి. ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఒక్కసారి మిషన్ పని అయితే మాత్రం స్టాప్ చేసామంటే మళ్ళీ మిషన్ ఎక్కాలంటే చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇదండి ఇంక ఇంట్రెస్ట్ లేకపోయినా తప్పదు కదండి. కొన్నిసార్లు అయితే మాత్రం మొత్తానికి ఏదో ఒకలాగా ఇంకా స్టిచ్చింగ్ అంతా కూడా పూర్తి చేసుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.